ఆఫ్టర్నూన్ RTI మీడియా. ప్రమాదరహిత నిజామాబాద్ జిల్లాగా మార్చడమే మా లక్ష్యమని జిల్లా ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ ట్రాఫిక్ అవగాహన సదస్సులో అన్నారు. మంగళవారం ఎడపల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన సదస్సులు నిర్వహించిన పోలీసు అధికారులు ప్రమాదాలు జరగడానికి అతివేగం, అపోజిషన్లు డైరెక్ట్గా రావటం, మైనర్లు డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనాలు నడపటం, వాహన ప్రయాణంలో సెల్ ఫోన్ వాడకం ప్రమాదాలకు ముఖ్య కారణాలని ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ అన్నారు. ట్రాఫిక్ సీఐ రామచందర్ రాథోడ్ మాట్లాడుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్లు రోడ్డు భద్రతకు అత్యంత కీలకమని, సిగ్నల్స్ లో ఎరుపు లైట్లు ఆగండి అని సూచిస్తుందని, పసుపు లైట్లు సిద్ధంగా ఉండండి అని సూచిస్తుందని, ఆకుపచ్చ లైటు ముందుకు వెళ్ళండి అని సూచిస్తుందని, వీటిని అందరూ గమనించాలని, ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా భారీ జరిమానాలు విధించబడతాయని ట్రాఫిక్ సీఐ అన్నారు. ఎడపల్లి ఎస్ఏ ముత్యాల రమ మాట్లాడుతూ విద్యార్థులు అత్యంత శ్రద్ధతో చదువుకోవాలని, మంచి సంస్కారవంతులుగా కావాలని, మైనర్ బాల బాలికలు వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నియమ నిబంధనలకు అందరూ సహకరించాలని, లేని పక్షంలో చట్టరీత్యా చర్యలు ఉంటాయని ఎస్ఏ రమ అన్నారు. ఇట్టి ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ రామచందర్ రాథోడ్, ఎడపల్లి ఎస్ఏ ముత్యాల రమ, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు నరహరి, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ఎక్కువ హెల్మెట్ తొడగని వాళ్ళు చదువుకున్న వాళ్ళు సంపన్నులే. లక్షన్నర బండి పెట్టి కొనుక్కొని 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు ఉంటుంది. ఇంకా 500 రూపీస్ కూడా హెల్మెట్స్ ఉన్నాయి. హెల్మెట్ అంటే ఏమన్నట్టు వెహికల్ లో ఉన్న వ్యక్తి ఒక సిగ్నల్ ఒకటి ఇటు సైడ్ చూపిస్తుంది, ఒకటి అట్లా చూపిస్తుంది. ఏందన్నట్టు ఇటన్నా పోవా కాదు, స్ట్రేట్ గా పోతాడు, లెఫ్ట్ కు పోతాడు, లెఫ్ట్ గా పోతాడు. తక్కిన వాళ్ళకి అక్కడ రెడ్ సిగ్నల్ ఉంటుంది. సో అది పాటియకుండా పోతే ఏమైతుంది, యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయితే ఏమైతుంది, దెబ్బలు తగిలితే లక్షలు పోతుంది, ప్రాణం పోతే ఇల్లు మునుగుతుంది. ఏం మునుగుతుంది, దెబ్బలు తగిలితే లక్షలలో పోతుంది. ఈ కాలంలో 5-10 రూపాయలకి ఎవరు ట్రీట్మెంట్ చేయడు. సో దయచేసేసి ఆ సిగ్నల్ ఎటు సైడ్ చూపిస్తున్నది, ఏ సిగ్నల్ చూపిస్తున్నది అనేది పాటించి బైక్లు నడపాలని మీరు ఎవరికి చెప్పాలి, నాన్నకు అన్నకు వాళ్ళకి చెప్పారు. మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో 18 సంవత్సరాలు నిండే వరకు బైక్లు నడిపేయకండి. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ ఎడపల్లి స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్, ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అటెండ్ అయినాం. ఈరోజు ఎడపల్లి ఎస్ఐ గారు, చందర్ రాథోడ్, మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బోధన్, ఇక్కడ స్కూల్లో ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ గారు అందరూ 280 మంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినాం. ట్రాఫిక్ అవేర్నెస్ ముఖ్యంగా ఈ మధ్యలోనే మనకు 2 ప్రమాదాలు జరిగినాయి ఎడపల్లి ఏరియాలో. ఒకటేమో దూపల్లి ఎక్స్ రోడ్ టీ జంక్షన్ దగ్గర ఒక జంట రాములు మరి ఇందిరా గారు ఒక TVS XL దూపల్లికి టర్న్ అయ్యేటప్పుడు ఎదురుగా వచ్చినటువంటి మహీంద్రా XUV 700 బండి యాక్సిడెంట్ చేయడంతో రాములు గారు అక్కడే చనిపోయారు. వాళ్ళ భార్య తీవ్ర గాయాలతో రక్షింపబడ్డారు. తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ సాటాపూటు రెంజల్ రోడ్లో రాత్రిపూట చీకట్లో ఒక పందిని కొట్టి ఒక మోటార్ సైకిల్ చనిపోవడం జరిగింది. దాంతో ఈ దూపల్లి సాటాపూర్లో అక్కడ స్టాపర్లు పెట్టడం, ఇలా పబ్లిక్లో, పిల్లలలో, స్కూళ్లలో, కాలేజెస్కి వెళ్ళి ఈ ట్రాఫిక్ అవగాహన సదస్సులు పెట్టి ముఖ్యంగా 2 వీలర్లు